అందరికీ నమస్తే. పెట్రోల్ పోసిందంట. పెట్రోల్ పోసి అగిపుల గీరి వచ్చిందంట. ఓలామె ఎందుకు చంపింది ఏం కథ చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయదు. పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రియుడి భార్య కుమారుడి హత్య. నిలవననేమో ఉంచుకున్నాయని చంపింది, ఉంచుకున్నామని చంపిండు. లేకుంటే మొగడిని పెళ్ళని చంపింది, పెళ్ళాన్ని మొగడు చంపిండు. పెళ్ళ మొగలు ఇద్దరు కలిసి పిల్లలు చంపారు, పిల్లలు కలిసి తల్లిదండ్రులను చంపారు. ఇంకో గిసోండి ముచ్చట్లు వచ్చేది. ఇవాళ కొద్దిగా అంత చేంజ్ అయింది ముచ్చట. ఉంచుకున్న ఆయన భార్యని కొడుకుని ఉంచుకున్న ఆమె చంపిందంట. చూడురి కథ ఏడ జరిగింది. నల్లగొండలేనా మరి కూడా మాట. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ప్రియుడి భార్య 6 నెలల కుమారుడిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆమె అక్కడికక్కడే చనిపోగా పసికందు మాత్రం ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. ఈ దారుణం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం జరిగింది. కేతపల్లికి చెందిన కుందేలు నగేష్కు మరిగూడ మండలం నర్సంపేట గ్రామానికి చెందిన మమతతో 5 ఏళ్ల క్రితమే వివాహం అయిందంట. వారికి 2 కుమారులు. 3 నెలల సంవత్సరాలు ఒకడు ఉంటాడంట, 6 నెలల పొరగాడు ఒకడు ఉంటాడు. ఒకటి పేరేమో అరుణ్ నందన్, ఒక పొరగాడి పేరేమో తరుణ్ నందన్. పేర్లు మాత్రం ముద్దుగున్నాయి. నగేష్ కేతపల్లిలోనే ఉంటూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కేతపల్లికే చెందిన సుజాతతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుజాత భర్త 6 ఏళ్ల క్రితమే మృతి చెందగా ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. ఇక చూడురే, ఈమెకేమో 6 ఏళ్ల క్రితమే చచ్చిపోయినట్ట మగడు. ఈయనకి మాత్రం 5 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది. అంటే సంవత్సరం వాటి ఇటు గ్యాప్ వచ్చింది. నన్ను ఉంచుకొని ఇంకో వాళ్ళని పెళ్ళేట చేసుకుంటాం అనుకొని పంచాయతీ పెట్టుకున్నట్టుంది. ఇక గాడికే వస్తుంది, చివరికి వస్తారు అక్కడ. కానీ నగేష్కు పెళ్ళి అయిన తర్వాత నుంచి అతనికి సుజాత మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మమతను అంతమొందించాలని సుజాత నిర్ణయించుకుంది. శనివారం నగేష్ను పని నిమిత్తం పెద్ద కుమారుడితో కలిసి బయటికి వెళ్ళాడు. నగేష్ లేడని నిర్ధారించుకున్న సుజాత మధ్యాహ్నం కారంపొడి, కోలుకోసే కత్తితోటి పెట్రోల్ డబ్బా తీసుకొని అతని ఇంటికి వెళ్ళింది. మమత తన చిన్న కుమారుడు తరుణ్తో ఇంట్లో ఉండడం ఆమెపై సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక మమత పెద్ద ఎత్తున కేకలు వేస్తూ వీధిలోకి పరిగెత్తింది. స్థానికులు మంటలార్పగా అప్పటికే మమత మృతి చెందింది. తరుణ్ నందన్ మాత్రం 80% గాయాలయ్యాయి. ఆ పసికందును స్థానికులు వెంటనే నాంపల్లి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తారంట. వైద్యులు మా వల్ల కాదని నల్లగొండ జిల్లా కొనుపోతే అడవులను చూస్తారంటే ఆడికి పోయేసరికల నల్లగొండ తవ్వకాల్లో కూడా చచ్చిపోయిన పొరగాడు అని చెప్పిండు. 6 ఏళ్ల పొరగాడు బత్తాడు. ఇంకా తల్లికైతే ముందుగానే చావాలి, కానీ తల్లి జర కాపాడినట్టుంది. అయితే ఈ అక్కడిక్కడ ఉడికే టైంలో మరి ఎంత చచ్చిపోయే సమయంలో అయినా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ రకంగా సేపు బతికినట్టుంది. కానీ ఇప్పుడు వివాహేతర సంబంధాలకి ఇటు మొగడు చచ్చిన ఆమె ఉంచుకోడు, ఇటు ఈమె మెల్ల పుస్తకం ఎట్టుడు, ఇటు ఈమెకి 2 కొడుకులు, అటు ఆమెకి 2 బిడ్డలు. మరి ఇప్పుడు ఈమెకి ఏం అవరకు ఉండొచ్చు, ఇంకా ఏం అవరం లేదంటే మరి ఇక గలీజ్గా చెప్పాలంటే, ఈ కారంగా చెప్పాలంటే మరి గదే అవరలే. మరి ఇక అంతే కదా. అవరపోయేసరికల్లా సంపాలని చూసింది. మరి చంపినాక అమృతుండొచ్చురా. మరి సంపాలని చూసింది, చంపేసింది. ఇప్పుడు తాళి కట్టిన భార్యతోటి ఎవడైనా ఉంటాడు. ఉంచుకున్నదే ఉంటుంది ఎవరైనా కానీ. అది మంచి మాట్లాడు, చెడు మాట్లాడుకోవాలి. ఉంచుకున్నావా లెక్కనే ఉంటుంది, పుస్తకట్టినావా లెక్కనే ఉంటుంది. మరి పుస్తకట్టినావా కావాలంటే ఉంచుకున్నావా కావాలంటే మరి ఊరోళ్ళందరూ ఇట్లా ఉంచారు. గదే పని చేసినట్టున్నాడు. అయితే ఎప్పుడైతే భార్య దగ్గర ఎక్కువ సమయం ఉంటుండో, ఈమెకు సమయం కేటాయిస్తలేడో అనే కోపంతో ఎట్టనన్నా చేయాలి, దాన్ని చంపాలనుకున్నట్టుంది. అనుకొని ఉత్త పుణ్యానికి పాపం ఆ మమత అనే అమ్మాయిని, ఆ కొడుకుని 2 మీద పెట్రోల్ పోసి అగిపుల గీరిందంట. ఇంకా కారం పొడి కొనబోయిందంట, ఇంకా పోత కోళ్ళు కోసే కత్తి కొనబోయిందంట. అంటే 2-3 దిక్కుల ప్లాన్ చేసుకొని ఏదో రకంగా చంపుదామనే ప్లాన్ తోటే పోయింది మొత్తానికి. అయితే కాకపోతే పెట్రోల్ ఆడ ఓకే అయినట్టుంది, పెట్రోల్ పోసింది, అగిపుల గీరింది, కథమైంది. మరి ఇప్పుడు చంపింది. మరి ఏమని కొనపోయి జైలు వేస్తారు. ఇవాళ కాబట్టి ఇంకా 6 నెలలకో 7 ఏళ్ళకో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో బయటికి వెళ్తుందేమో అదృష్టం బాగుంటే. వెళ్ళినాక పెళ్లి చేసుకుంటాడా మరి నగేష్ అంటాడు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకుంటే ఊరో లూకుంటారులా. గింత బర్దే గిడిచిపోయారు. ఉంచుకున్న పాపానికి ఎట్లా ఉంచుకుంటే అక్కడ ఆడు ఇక్కడ ఈడు. సరే 2 రోజులు నీ కాడ, 3 రోజులు ఈడ, 1 రోజు ఆడ సెలవు తీసుకుంటే ఆడంగీడంగా అయితే అవునేమో కానీ పాడైపోను. నీకు ఉంచుకున్న పాపానికి ఉంచుకున్నాడు ఎప్పుడు వెంబడి ఉండాలని తాళి కట్టిన భార్యను చంపొచ్చినవంటే నిన్ను ఇసవంటి ఆడదానాలి. ఏం కథ ఊరోళ్ళు మరి ఎట్టంటారు నాకు తెలుసు. కానీ తూ అటుండొచ్చులా. ఉంచుకోవడమే పెద్ద పొరపాటు కాంగా మళ్ళా పుస్తకట్టిన పెళ్ళాన్ని పోయి మళ్ళానికి సొంత కొడుకును పోయి వాళ్ళ మీద గాసులో పోసి పెట్రోల్ పోసి అగ్గిపుల్లకి గీరిచొచ్చినావంటే నువ్వు ఎసవంటి ఆడదానో చెప్పమ్మా. నువ్వు ఇక మా అమ్మ కానీ ఏమంటారు,
ఈ అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకొని ఉత్త పుణ్యానికి సక్కదనాల సంసారాలను ఆగం చేసుకోకరి. ఇప్పుడు ఎట్నో బతికిన వాళ్ళు బతికిరు గిట్ట బతితే ఇంకా బతికాని రోజులు సత్యాన్ని రోజులు బతికి సద్దురు కదా. ఇప్పుడు ఉత్త పుణ్యానికి ఆమెను చంపితే ఏమనుకున్నా లోపల పోలీసు వాళ్ళు ఊకుంటారా? పోలీసు వాళ్ళు ఎట్టుకుంటారు చెప్పురి. రేపనాడు బయటికి వెళ్తావు, నీకు ఇద్దరు వీళ్ళు ఉన్నారు, ఏమని చెప్తావు? ఏమెక్కడికి పోయినా జైలుకి అంటే నేను ఉంచుకున్న భార్యను చంపి పోయిన లోపలికి అంటే ఊకుంటారా? నోట్లో ఉంచరు, నోట్లో ఉంచుతారా? మా అమ్మగాని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వాళ్ళు ఉంటే మానుకునే ఉపాయం చేయరి, సంసారాలు ఆగం చేసుకోకరి ఉంటాయి ఇక.